ఏ వీడియో డిలీట్ చేయమంటున్నారు? 5 వీడియోలు నేను ఈ ప్రూఫ్ బ్లాక్మెయిల్ చేసినారు, ఛానల్ని మెయిల్ చేసి ఛానల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సినిమా ప్రమోట్ చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని కాల్ రికార్డింగ్ స్క్రీన్ షాట్స్ బట్టి నేను వీడియోలు తీసి పెట్టాను. మీకేం బ్లాక్మెయిల్ చేశారు అంటే ఈ సినిమా గురించి పాజిటివ్గా చెప్పమని? ఇప్పుడు ఇదంతా జరిగింది ప్రణీత్ హనుమంతు దగ్గర నుంచి అమ్మా. ప్రణీత్ హనుమంతు దగ్గర ఫాదర్ని డాటర్ని తప్పుగా మాడాడు, ఏజుడ్ వాళ్ళ తమ్ముడు మాడాడు అని చెప్పి ఇలా జరిగింది కదా. అప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మెయిల్ చేసి ట్వీట్ చేసి గోల్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యేంత వరకు గోల్ చేసి ఆయన ఇన్ని జైల్లో పెట్టేదా వదల్లా వీళ్ళందరూ. అలా మాట్లాడతావు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, అందరూ రెస్పాన్సిబుల్ అయిపోయారు, అందరూ టాలీవుడ్లో ఉండేవాళ్ళు అందరూ ఆల్మోస్ట్. అయిన తర్వాత అదే విషయాన్ని పట్టుకునేసి మేము సిస్టమ్ని క్లీన్ చేస్తాము, డార్క్ కామెడీ చేసే వాళ్ళందరినీ, ఆడవాళ్ళని చిన్నపిల్లలు తప్పుగా మాట్లాడాలని ఇరాడికేట్ చేస్తాము అని మంచు విష్ణు గారు మా అసోసియేషన్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వచ్చాడు. శివబాలాజీ గారు అండ్ రాజీవ్ కనకాల గారు 300 ఛానల్స్ని డొమినేట్ చేసేసాము, రాబోయే 1 monthలో 400 ఛానల్స్ డొమినేట్ చేస్తాము అనేసి యూట్యూబ్లో వాళ్ళే చెప్తున్నారు. వీడియోస్ స్టిల్ దేర్, వాళ్ళు మాట్లాడున్నారు. ఫెంటాస్టిక్, వీఆర్ ఆల్సో హ్యాపీ. ఈ జర్నీలో నాతో పాటు వర్క్ చేసుకున్న ఇంకో యూట్యూబర్ 3 యాంగ్రీ బాయ్స్ అనే ఛానల్కి ఉండే హర్ష అనే అబ్బాయికి 2 స్ట్రైక్స్ పడ్డాయి. పడిన స్ట్రైక్స్ కూడా ఏంది, మూవీ పైరసీ చేస్తున్నాడు అనేసి 24 Fame ఫ్యాక్టరీ నుంచి పడ్డాయి. అంటే నువ్వు మూవీ పైరసీ యాడ్ చేసినావు అంటే అదే నాకు అర్థం కావట్లేదు అన్న. నేను బూతులు మాడితే తప్పుగా మాడింది లేదు, నేను ఎప్పుడు బ్లాక్ కామెడీ చేసింది లేదు, ఈ లాంగ్వేజ్ ఎందుకు చేశారు నాకు అర్థం కావట్లేదు అనేసి వాడు బాధపడతా అంటే నేను నా ర్యాండమ్ వీడియోలో నా ఛానల్లో నేను అన్నాను, దట్స్ అ రైట్ పాత్ టు ఫాలో. మీరు చేసేది ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు. సినిమా రైట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎంసీఎన్ కంపెనీస్ మీ దగ్గర ఉన్నాయి అనేసి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోలో మొదలు మీమ్ క్లిప్స్ వస్తాయి కదమ్మా, 1 second 2 seconds బ్రహ్మానందం గారు అవి. ఇది ఏ సినిమాలో ఉంది, ఆ సినిమా రైట్స్ ఏ కంపెనీ దగ్గర ఉంది పోయేసి వాడి దగ్గరికి వెళ్ళి నా సినిమా పైరసీ చేస్తున్నాడు అని చెప్పి నువ్వు వాడి మీద స్ట్రైక్ అయ్యి అని చెప్పి తప్పుడు స్ట్రైక్ అబద్ధపు స్ట్రైక్ లేపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీకు అబ్యూజివ్గా అనిపించినా హెరాస్మెంట్ అనిపించినా వాడు చెప్పిన ఒపీనియన్ మీకు నచ్చకపోయినా కూడా అబ్యూజివ్ అనో హెరాస్మెంట్ అనో మీరు చెప్పాలి, స్ట్రైక్ వేస్తారో కంప్లైంట్ ఇస్తారో ఇవ్వండి యూట్యూబ్కి. యూట్యూబ్ విల్ చెక్. యూట్యూబ్కి మీకు కనిపిస్తుందా నీతో నిజంగా హెరాస్మెంట్ చేస్తున్నాడో చెక్ చేసి నిజంగా హెరాస్మెంట్ అయితే యూట్యూబే తీసేస్తుంది కదా. ఫస్ట్ ఆల్ అప్లోడ్ చేయలేదు వీడియోస్ని, అయినా కూడా అప్లోడ్ అయిందంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే చెక్ అండ్ విల్ రిమూవ్. అంతేగాని మూవీ రైట్స్ దగ్గర ఉన్నాయని తప్పుడు స్ట్రైక్ వేయడం, అబద్ధాలు చెప్పి స్ట్రైక్ వేయడం, ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయడం అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని మాట్లాడాను. దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంది, వీళ్ళు ప్రపంచానికి చెప్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో స్ట్రైక్ వేసే వాస్తవమే, స్ట్రైక్ వేస్తున్నారు, ఇలా తప్పుడు స్ట్రైక్ వేస్తున్నారు. మూవీ రైట్స్ అన్నీ వేసుకునేసి 300 ఛానల్స్ ఏవైతే వీళ్ళు క్లెయిమ్ చేశారో వాళ్ళందరూ స్ట్రైక్ వేశారు. వేసినప్పుడు రిప్లైగా వాళ్ళు అప్పీల్ పెట్టుకుంటారు, సార్ స్ట్రైక్ తీయించారు అప్లై పెట్టుకున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. ఇప్పుడు నాదే 9 సంవత్సరాల కష్టం నాది. నా 1 lakh సబ్స్క్రైబర్స్ అనేవి 9 years పాటు నేను సంపాదించుకునేవి. అలాంటివి నువ్వు 1 సెకండ్లో 1 వారంలో తీయేస్తాను అంటే ఎవరికైనా బాధేస్తారు. క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నేను ఒక వీడియో చేసినాను, మీరు ఒక మూవీ తీసినారు, నేను నా మూవీ రివ్యూలో ఇచ్చినాను అనుకుందాం, నా ఒపీనియన్ నేను చెప్పాను, మీకు నచ్చలేదు, మీరు ఏం చేయాలి, మీరు హెరాస్మెంట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కాదండి అని మాడితే మీరు ఏం చెప్పాలి, బాబు నువ్వు మాడి నాకు నచ్చలేదు, నీకు ఏమన్నా అంటే యూట్యూబ్తో మాట్లాడుకో, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్, సరే ఇంకోసారి చేయొద్దు, నాకు నచ్చలేదు, వీడియో డిలీట్ చేసి నేను కూడా స్ట్రైక్ తీసేస్తాను, సెకండ్ ఆప్షన్. థర్డ్ వన్, నాకు సంబంధం లేదు బాబు, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో, నేను చేస్తుంది నేను చేసినాను, ఇంకా మీ ఇష్టం దేవుడు చూసుకుంటాడు. థర్డ్ వన్, సంబంధమే లేకుండా నువ్వు చేసింది ఏంది, మా అసోసియేషన్ నుంచి నువ్వు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినావు, సంబంధం లేకుండా నీ సొంత సినిమా డిసెంబర్లో వస్తా, అప్పుడు డేట్ డిసెంబర్ ఉంది, కన్నప్పది డిసెంబర్లో నా సినిమా వస్తుంది, కన్నప్ప మా సినిమా వస్తుంది, ఆ సినిమా సూపర్ బంపర్ అనుకుంటా, నువ్వు 3 వీడియోలు చేయాలి, ఆ 3 వీడియోలు మాకు నచ్చితే నీ మీద వేసిన సైకిల్ తీయడంతో పాటు ఫ్యూచర్లో నీతో పాటు కలిసి పనిచేస్తాను అనేసి ఆ ప్రొడక్షన్ కంపెనీ నుంచి మెయిల్స్ పంపిస్తున్నారు. దిస్ ఇస్ లిటరల్ బ్లాక్మెయిల్. ఆ విషయం నాకు స్క్రీన్ షాట్ పెట్టి చూపించారు. నువ్వు అనుకుంటున్నట్టు వీళ్ళు ఇది క్లీనింగ్ సిస్టమ్ కాదు, బ్లాక్మెయిల్ సిస్టమ్ ఫర్ ప్రమోటింగ్ దేర్ మూవీ అనేసి పంపించినప్పుడు నేను వీడియో తీసి పెట్టాను. నువ్వు తప్పు చేయనప్పుడు, అది అబద్ధం అయినప్పుడు నువ్వు గమనే ఉండాలి. 24 Fame ఫ్యాక్టరీ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ అని ఆయన కాల్ చేసి, ఐ హ్యావ్ ద కాల్ రికార్డింగ్స్, ఐ గివ్ యూ దాట్ ఆల్సో. కాల్ చేసి, సార్ ఈ విషయం బయట వస్తే పెద్ద అయిపోద్దండి, నేను స్ట్రైక్స్ తీయించేస్తాను, దయచేసి ఆ వీడియోలు తీసేయండి అని చెప్పినాడు. తప్పుడు స్ట్రైక్లు వేసారని నా ఇష్యూ, సరే నేను తీసేస్తానని చెప్పినాను. తీసిన తర్వాత ఈ వీడియో డౌన్లోడ్ చేసుకునేసి పీపుల్ స్టార్టెడ్ టు ఆస్క్ ఇన్ ట్విట్టర్, దే వర్ నాట్ సపోర్టింగ్ మీ, దే వర్ ఆస్కింగ్ అన్ ఇంజస్టిస్. నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నీ ప్రెసిడెంట్ పొజిషన్ అడ్డం పెట్టుకునేసి యు ఆర్ అబ్యూజింగ్ దిస్ థింగ్ అండ్ బ్లాక్మెయిలింగ్ పీపుల్ అని ఈ అబ్బాయి అంటున్నాడు, నిజమేనా అని చెప్పి పీపుల్ స్టార్టెడ్ టు ఆస్క్. నిజమే, నీ దగ్గర నుంచి మనుషులు వస్తున్నారు, కాల్ చేశారు, సైకిల్ తీసేసి వీడియో డిలీట్ చేయించారు అని జరిగింది కదా, కామ్గానే ఉండాలి కదా. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన పర్సనల్ ట్విట్టర్తో వచ్చి లక్షల మంది ముందు అవతాలు చెప్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదనేసి ట్వీటర్స్ వెళ్ళిపోయాడు. మన ఆల్ ద ఇష్యూస్ ఇస్ సాల్వ్డ్. మరి కామ్గా ఉంటే నేను ఏదైనా అవుతా కదా, నేను అబద్ధాలు చెప్పినట్టే కదా, నేను ఫ్రాడ్నే కదా, ఆయన చెప్పింది వీటి అబద్ధాలు చెప్తున్నాడు, ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ట్విట్టర్ ఆ స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఇస్తాను. ఇచ్చినప్పుడు నేను అబద్ధం చెప్తున్నట్టే కదా. సో ఐ ఎక్స్పోజ్ ఎవ్రీథింగ్ విత్ కాల్ రికార్డింగ్స్ మెయిల్స్ స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టి నేను అబద్ధాలు కోరినది ఇవన్నీ ఏందయ్యా అని చెప్పి ఐ ఎక్స్పోజ్. వీడు అనట్లేదు తగ్గట్లేదు అనేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ పైన మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చారు. యూట్యూబ్కి, ప్రొడక్షన్ కంపెనీకి, కన్నప్ప సినిమాకి మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధం ఏందండి? అంటే నీ చేతిలో పవర్ ఉంది, పొజిషన్ ఉంది అనేసి ప్రతిదాన్ని నువ్వు అబ్యూస్ చేస్తావా?
యూట్యూబ్లో ఉండే ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దా అనే దానికి యూనివర్సిటీని అబ్యూస్ చేస్తావు, ప్రొడక్షన్ కంపెనీలు అబ్యూస్ చేస్తావు. నీకు నిన్ను నమ్మి ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ప్రెసిడెంట్గా ఒక పొజిషన్ ఇస్తే, రెస్పెక్ట్ఫుల్గా ఇస్తే, అందరూ ఓట్లేసే కదా నిలబెట్టారు పైకి, అందరూ నమ్మే కదా నిలబెట్టారు పైకి. నువ్వు నీ సినిమా ప్రమోట్ చేసుకుని జనాలు బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఎదురు తిరిగినోడిని ఆ పొజిషన్ అబ్యూస్ చేసుకుంటా కేసులు పెట్టిస్తావు. ప్రొడక్షన్ కంపెనీలు అబ్యూస్ చేస్తావు, తెలంగాణ పోలీసులని, ఆంధ్ర పోలీసులని, అన్ని మొత్తం గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయనేసి. కామన్ మ్యాన్ ఎదురు తిరిగి మాట్లాడకూడదు. నువ్వు కొడితే కొట్టించుకుని గమ్మున పోతా ఉండాలి. ఎదురు తిరిగి మాట్లాడితే రోడ్డుకు లాగేస్తారు. ఇప్పుడు రోడ్డు లాగినా కూడా ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తా చంపేస్తావా? నన్ను నా ఫ్యామిలీని చంపేస్తాను బెదిరించారు పోలీసు వాళ్ళ ముందు. మరి